ట్రిపుల్ న్యూస్. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ది చేకూర్చేందుకు వీలుగా నిర్వహిస్తున్న మొబైల్ యాప్ సర్వేను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం పరిశీలించారు. నేరుగా లబ్దిదారుల ఇంటికి వెళ్లి వివరాలు క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. లబ్దిదారుని ఎంపికలో ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా ఆన్లైన్ మొబైల్ యాప్లో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం ఇన్సాపల్లి పెర్గిట్లలో ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తు చేసుకున్న లబ్దిదారుల వివరాలను సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. కలెక్టర్ స్వయంగా దరఖాస్తుదారుల ఇండ్లకు వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సొంత స్థలం కలిగి ఉన్నారా, ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటి యజమాని ఎవరు, పాత పెంకుటిల్లు ఉంటున్నారా లేక పక్కా గృహమా, సంబంధించిన ధృవీకరణ పత్రాలు ఉన్నాయా తదితర అంశాలను పరిశీలిస్తూ మొబైల్ యాప్లో వివరాలు నమోదు చేయించారు. ఒక్కో దరఖాస్తుదారుడి వివరాలను నమోదు చేసేందుకు ఎంత సమయం పడుతుంది, రోజుకు సగటున ఎన్ని కుటుంబాల వివరాలు కంప్యూటర్లో నమోదు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. సర్వే సందర్భంగా క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా, ఇప్పటి వరకు ఎంతమంది వివరాలను స్వీకరించారు, ఆన్లైన్లో ఎన్ని వివరాలను అప్లోడ్ చేశారని అధికారులను కలెక్టర్ వివరాలు అడిగి వారికి పలు సూచనలు చేశారు. తప్పిదాలకు తావు లేకుండా వివరాలను స్వీకరిస్తూ ఆన్లైన్ యాప్లో నమోదు చేయాలని సూచించారు. లేదు అంటే శాంక్షన్ అయిన తర్వాత మళ్ళీ మనం రాంగ్ డేటా క్యాప్చర్ చేసినట్టు ఉంటుంది. సో మీరు 50 చేశారు కదా, సో మీ సర్వేస్ 35 ఒక టీసీ తీసుకోండి ఇమీడియట్గా. తీసుకొని అట్లీస్ట్ రెంటెడ్ ఉండి సైట్ లేకపోతే ఓకే ఏం చేయలేము, బట్ ఓన్ హౌస్ ఉండి సైట్ లేకపోతే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడగమనండి. మీరు ఇది డిస్మెంటిల్ చేసి కట్టుకుంటారా, డిస్మెంటిల్ చేసి కట్టుకోవడానికి ఏదో ఒక 5-6 నెలలు మేము రెంటెడ్ అకౌంటేషన్లో ఉండి ఇక్కడ కట్టుకుంటామన్న వాళ్ళు కట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ఇలా ఉంది రేకుల షెడ్, ఏదో పాత డిస్మెంటిల్ చేసుకొని ఇక్కడే కట్టుకుంటాము అంటే ఇదే ఫోటో తీసి ఇది ప్రాపర్టీ ట్యాక్స్ రిసీప్ట్, ఎలక్ట్రిసిటీ బిల్లు ఏదో ఉంటాయి, అది అప్లోడ్ చేసి చేయించాలి. ఒకసారి చూడండి, దాన్ని సైట్ చూపించాలి. ఎందుకంటే అదర్వైజ్ మీరు ఓన్ హౌస్ ఉండి ఇలా వెళ్ళిపోతే రేపు పొద్దున్న ఇది ట్యాంకర్ కాకపోతే మేము ఇక్కడ కట్టుకోవాలి బట్ ఉన్నాయి. అదే మరి ఓన్ హౌస్ ఉన్నప్పుడు వాళ్ళు అంటే వాళ్ళు ఏమైనా ఇది డిస్మెంటిల్ చేసి ఇక్కడ కట్టుకుంటాం అనుకుంటున్నారు. అంటే వాళ్ళకి విలేజ్ లో అలా ఉన్నాయా లేకపోతే అసలు ఎక్కడే లేదా? ఇది ఉంది కదా ఆస్బెస్టర్స్, సిమెంట్, ఐరన్ ఉంటాయి కదా, ఐరన్ ఇవి ఆస్బెస్టర్స్, టైప్ ఆఫ్ వాళ్ళు మట్టి ఉంటాయా సార్? మట్టి ఉంటాయంటే లేదు ఇటుకలు అని చెప్పి. అవును ఇటుకలు చూస్తే తెలుస్తుంది కదా. ఫోటోస్ పడుతుంది సార్. బెనిఫిషరీ విత్ హౌస్ రూఫ్ ఒకటి సార్, ఇంట్లో ఇన్సైడ్ వర్క్ సార్. సార్ అది చేయండి. రూఫ్ అంటే ఏం చేస్తున్నారు? లోపల ఇట్లా బయట నుంచి తీస్తున్నారు సార్, కనిపించకపోతే కొందరు చీకటి ఉంది సార్, ఇంట్లో కనిపిస్తారు కానీ ఇది ఉంది. ఓకే, ఇది మీరు పీడిఎఫ్ చేయగలరు. అవును సార్, అది చేస్తున్నారా? చేస్తున్నాం సార్, పీడిఎఫ్ ముందే కొట్టేసుకొని తీసుకున్నాం సార్. ఆ యాప్ ఉందా మీ దగ్గర? ఉంది సార్, డైరెక్ట్ సెలెక్ట్ ఆప్షన్ వస్తుంది. అంటే ఇప్పుడు సర్వే నెంబర్ అది కొడుతున్నారు. దీంట్లో సర్వే నెంబర్ 155, 157 ఉంది. ఫ్లాట్ నెంబర్ ఉంది సార్. మీరు ఇప్పుడు నెంబర్ అంటే గంగారాము మదర్ ఇన్ లా అది ఒక్కటి సార్. ఇక్కడ రిలేషన్ అనేది తాత అవుతారు కదా సార్, ఆమెకి మనవరాలు ఆప్షన్ లేదు సార్ మనకు సైట్ లో. గ్రాండ్ ఫాదర్ లేదు సార్, గ్రాండ్ ఫాదర్ కానీ గ్రాండ్ డాటర్ కానీ లేదు సార్.